హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడదామండి. కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఎంత ఉపయోగం అని. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. కార్బోహైడ్రేట్స్ అనేది మన బాడీలో కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా మారుతుంది. ఇప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా కానీ నీరసంగా అనిపిస్తే వెంటనే గ్లూకోజ్ నీళ్ళు తాగమని చెప్తుంటాం, లేదా సలైన్ ఎక్కించుకుంటే బలం వస్తుంది అని చెప్తుంటాం. గ్లూకోజ్ పెట్టించుకుంటే మనకు బలం వస్తుంది అని చెప్తుంటారు. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే కన్వర్ట్ అవుతుందో గ్లూకోజ్లో, ఆ గ్లూకోజ్ అనేది మన బాడీ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, బండికి ఎట్లా అయితే పెట్రోల్ డీజిల్ ఎలా ఉంటేనే ముందుకు వెళ్తుందో బండి, అట్లనే మన బాడీ కూడా వర్క్ చేయాలి. మన బాడీకి గ్లూకోజ్ ఉంటేనే మనం ఏదైనా వర్క్ చేయగలుగుతాం. ఎప్పుడైతే హైపోగ్లైసిమియా వచ్చిందో కొంతవరకు మాత్రమే మన బాడీ అనేది తట్టుకోగలుగుతుంది. తర్వాత మనిషి చనిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే షుగర్ లెవెల్ ఎక్కువ అవుతాయో అది తట్టుకోగలుగుతారు, కానీ లో షుగర్ బాడీలో అయితే మాత్రం తట్టుకోలేరు. హైపోగ్లైసిమియాని తట్టుకోలేరు ఎక్కువసేపు వరకు. వెంటనే కనుక్కొని మనం గాన ట్రీట్మెంట్ చేస్తే కానీ పేషెంట్ బతికే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్. మనం కార్బోహైడ్రేట్ అంటే మామూలుగా అయితే ఏమేమి తీసుకుంటే మనకు కార్బోహైడ్రేట్ అనేది ఫుడ్లో సప్లిమెంట్ ఉంటుంది అంటే, కార్బోహైడ్రేట్ అంటే మామూలుగా అయితే మనం రైస్ తింటుంటాం కదా, రైస్లో కార్బోహైడ్రేట్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం కొన్ని వెజిటేబుల్స్ తింటుంటాం. ఇప్పుడు పొటాటో ఉంది, ఇంకా ఈ కార్న్ అనేది ఉంటుంది. ఇట్లాంటివి రకరకాల వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్లో కూడా మామూలుగా అయితే ఇది షుగర్ శాతం అనేది ఉంటుంది. కాబట్టి మిల్క్లో కూడా యాజ్ అ లాక్టోజ్ రూపంలో ఉంటుంది. లాక్టోజ్ వెంటనే అది షుగర్ మన బాడీకి ఎంత అవసరమో వెంటనే అది ఎనర్జీని ఇస్తుంటుంది. కాబట్టి మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ 3 రకాలుగా విభజించవచ్చు. గ్లూకోజ్ అంటే డైరెక్ట్గా మనకు ఎనర్జీ ఇవ్వడం జరుగుతుంది. స్టార్చ్ అంటే మనకు మళ్ళీ స్టార్చ్ని మన బాడీ అనేది కన్వర్ట్ చేసుకోవాలి గ్లూకోజ్లో, అప్పుడు మన బాడీ అనేది యూజ్ చేసుకోగలుగుతుంది. స్టార్చ్ ఐటమ్స్ ఏంది, పొటాటో ఉంది, ఇప్పుడు కార్న్స్ ఉన్నాయి, అవి అన్నీ కూడా స్టార్చ్ రూపంలో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ ఫుడ్. మామూలుగా అయితే కొంత భాగం మాత్రమే మన బాడీ అనేది ఇది ఎనర్జీగా గ్లూకోజ్గా మార్చుకుంటుంది, కొంతవరకు భాగం అనేది మన బాడీ అనేది కన్వర్ట్ చేసుకోలేదు. అప్పుడు ఏమవుతుందంటే అది వేస్ట్ ప్రోడక్ట్గా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది యాజ్ అ మోషన్లో. మామూలుగా అయితే ఇది ఫైబర్ అనేది మనకు చాలా అవసరం, ఈ ఫైబర్ ఫుడ్ అనేది. ఎందుకంటే 28 గ్రామ్స్ మన ఫుడ్లో కంపల్సరీ అనేది ఈ ఫైబర్ అనేది ఉండాలి. ఈ ఫైబర్ మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ఫైబర్ ఫుడ్ అనేది అవసరం. ఈ ఫైబర్ ఫుడ్ దేంట్లో ఉంటుంది అంటే ఫ్రూట్స్లో ఉంటుంది, వెజిటేబుల్స్లో ఉంటుంది, ఇంకా హోల్ గ్రెయిన్స్లో కూడా ఈ ఫైబర్ ఫుడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం పాలిష్ చేసినది యూజ్ చేసినాం అనుకోండి, గ్రెయిన్స్ ఏదైనా బ్యాలు కానీ గోధుమలు కానీ జొన్నలు కానీ ఇవన్నీ రైస్ కానీ, అప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు ఫైబర్స్ అనేది దాంట్లో ఉండవు. కాబట్టి ఎప్పుడైతే ఫైబర్ ఫుడ్ తీసుకుంటామో మనం, ఇది మన పేగులకి చాలా హెల్దీ డయట్ కిందికి వస్తుంది. కాబట్టి ఎక్కువగా మనం షుగర్ అనేది ఎక్కువ ఓవర్గా తీసుకున్నాం అనుకోండి మనకు మంచిది కాదు. అది షుగర్ అనేది మనకు ఒబేసిటీకి కారణమవుతుంది. ఇంకా కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన షుగర్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. యాజ్ అ షుగర్ మన బాడీకి ఫాస్ట్గా ఎనర్జీ అందేది మామూలుగా అయితే ఏముంటుంది అంటే, మనం ఫ్రూట్స్ తీసుకుంటాం కదా, ఫ్రూట్స్లో మామూలుగా అయితే ఫ్రూక్టోజ్ అనేది ఉంటుంది. ఆ ఫ్రూట్స్ మనం తీసుకుంటే వెంటనే మనకు ఎనర్జీ లాగా ఉపయోగపడుతుంది ఫ్రూక్టోజ్ అనేది, ఈ షుగర్ అనేది. ఇంకా మిల్క్లో లాక్టోజ్ అనేది ఉంటుంది. లాక్టోజ్ అనేది మనకు వెంటనే ఎనర్జీని ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ కార్బోహైడ్రేట్ అనేది మోనోసెక్రైడ్గా లేదా డైసెక్రైడ్గా ఇంకా పాలిసెక్రైడ్గా కూడా విభజిస్తారు. ఈ మోనోసెక్రైడ్లో మామూలుగా అయితే సింపుల్ షుగర్స్ అనేది వస్తుంది. సింపుల్ షుగర్స్ అంటే ఏదైతే ఫ్రూట్స్లో ఉంటుందో
ఇంకా మిల్క్లో ఉంటుందో, మామూలుగా అయితే సింపుల్ షుగర్, ఇవి అన్నీ కూడా మామూలుగా అయితే సింపుల్ షుగర్ అంటాం. ఇంకా మోనోసెక్రైడ్ అంటాం. ఇంకా డైసెక్రైడ్ అంటే 2 రకాలుగా షుగర్ యాడ్ అయి ఉంటుంది. ఇంకా పాలిసెక్రైడ్ అంటే నంబర్ ఆఫ్ షుగర్ చైన్స్ అనేది ఉంటుంది. ఇది మామూలుగా అయితే వెజిటేబుల్స్లో, ప్లాంట్ బేస్లో, మీట్ బేస్లో కొంతవరకు భాగం ఉంటుంది. మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ అనేది ఆయిల్స్లో ఉండదు, అస్సలకే ఉండదు. ఇంకా ఇది అయితే నాన్ వెజ్ ఐటమ్స్లో అనేది ఉండదు, మీట్లో, ఫిష్లో అనేది ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ఉండదు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ కావాలంటే ఎక్కువగా మనం ప్లాంట్ బేస్ అనేది ఫుడ్ తీసుకుంటే అప్పుడు కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి అందుతుంది. మామూలుగా అయితే చాలామంది లో కార్బోహైడ్రేట్ డయట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే ఒబేసిటీ అనేది తగ్గడానికి, బరువు తగ్గడానికి, ఈ టైప్ 2 డయాబెటీస్ రాకుండా ఉండడానికి అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. మామూలుగా అయితే కొంత భాగం మాత్రమే, అంటే 175 గ్రామ్ అనేది లో కార్బ్ డయట్ అంటారు. ఎప్పుడైతే లో కార్బ్ డయట్ తీసుకుంటారో అప్పుడు మన బాడీ కూడా కొంతవరకు ఈ డయాబెటీస్ రాకుండా, ఈ గుండె జబ్బులు రాకుండా మనం ఆపగలుగుతాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హై కార్బ్ డయట్ తీసుకుంటేనే, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లే మనం లావు అయిపోతామేమో అనేది చాలామందికి మిత్ ఉంటుంది. కాబట్టి అది ఒక్కటే కారణం కాదండి మనం బరువు పెరగడానికి. ఈ కారణాలకి జెనెటిక్ కాజ్ ఉండొచ్చు. ఇంకా స్లీప్ అనేది, అంటే నిద్ర అనేది సరిపోకపోతే కూడా మనం ఓవర్ వెయిట్ అయిపోతాం. ఎక్కువ ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కూడా మనం మామూలుగా అయితే లావు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా మనం వర్క్ అనేది, అంటే మనం బాడీ అనేది ఓన్లీ తినడం, మనం కూర్చోటం, సిడెంటరీ హ్యాబిట్ ఉండడం వల్ల కూడా మనం బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఓన్లీ కార్బోహైడ్రేట్ తీసుకుంటేనే కాదు, మామూలుగా అయితే నైట్ టైంలో మనం ఎంత ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకుంటామో అంత బాగా మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ నైట్ పూట తీసుకుంటే మంచిది అండి. ఇంకా ఈ కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి 275 గ్రామ్స్ అకార్డింగ్ టు 2000 క్యాలరీస్ అనేది ఎంత మన పర్ డే ఎంత అయితే తీసుకోవాలో దాంట్లో 275 గ్రామ్స్ మనం మామూలుగా అయితే కార్బోహైడ్రేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మామూలుగా అయితే మనం తక్కువ తీసుకున్న ప్రాబ్లమే, ఎక్కువ ఓవర్గా తీసుకున్న కార్బోహైడ్రేట్ ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు మన ఏజ్, మన జెండర్, ఇంకా మన బాడీది కండిషన్, అంటే మనం ఓవర్ వెయిట్ ఉన్నామా, అండర్ వెయిట్ ఉన్నామా, ఇంకా మనం మామూలుగా అయితే ఏం వర్క్ చేస్తున్నాం, దాన్ని బట్టి కూడా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది కార్బోహైడ్రేట్ మనం డైలీ ఎంత తీసుకోవాలనేది. మన హెల్త్ కండిషన్ బట్టి కూడా మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది కార్బోహైడ్రేట్ మన బాడీకి ఎంత అవసరం అనేది. మామూలుగా అయితే చాలామందికి, చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఎప్పుడైతే ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుందో క్వాషియార్కర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రోటీన్, కార్బోహైడ్రేట్ కూడా మన బాడీకి తక్కువ అయిందనుకో అప్పుడు ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్ జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా మనం చూసుకుంటే సరిపోతుందండి. ఈ కార్బోహైడ్రేట్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్ ఎట్లా తీసుకోవచ్చు, మామూలుగా అయితే సెరల్స్ రూపంలో, మామూలుగా అయితే బ్రెడ్, ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్ కిందికి వస్తుంది. ఇంకా జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అనేది కార్బోహైడ్రేట్ రూపంలో ఉంటుంది. ఇంకా కొన్ని బేకరీ ఐటమ్స్ ఉంటాయి, పేస్ట్రీస్ ఉంటాయి, ఇవి కూడా కార్బోహైడ్రేట్ కిందికి. ఇంకా ఎక్కువగా స్టార్చీ ఫుడ్ ఉంటాయి కదా, స్టార్చీ వెజిటేబుల్స్, పొటాటో, స్వీట్ పొటాటో, ఇవి కూడా కార్బోహైడ్రేట్ కిందికే వస్తుంది. కాబట్టి ఈ మామూలుగా అయితే స్టార్చీ ఐటమ్ అనేది మనం ఎప్పుడైతే మనకు లో కార్బ్ తీసుకుంటామో అప్పుడు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది కొంతవరకు. కానీ లో కార్బ్ డయట్ ఒక్కటే తీసుకుంటే మనకు ఒక్కొక్కసారి కీటోఅసిడోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన బాడీ అనేది మన ఎనర్జీ కన్వర్ట్ చేసుకోవాలంటే అప్పుడు ఫ్యాట్ని మామూలుగా అయితే ఎనర్జీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్యాట్ని మామూలుగా అయితే బ్రేక్ డౌన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాట్ బ్రేక్ డౌన్ చేస్తే కీటోఅసిడోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం
కార్బోహైడ్రేట్సే నార్మల్గా మన బాడీకి ఎంత కావాలి అకార్డింగ్ టు ఏజ్ వెయిట్ అనేది చూసుకొని అది యూజ్ చేసుకుంటే మనం చాలా వరకు ఉపయోగం ఉంటుంది. మామూలుగా అయితే కార్బోహైడ్రేట్ మనం ఎక్కువగా తీసుకుంటే ఎలా అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే మనం లెమన్ జ్యూస్ తీసుకుంటే ఆ కార్బోహైడ్రేట్ అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి మన బాడీని ఓవర్గా బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ కాకుండా చూసుకుంటుందండి. కాబట్టి ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో కార్బోహైడ్రేట్ ఎక్కువైంది అనేది మనకు డౌట్ ఉంటే వెంటనే మనం లెమన్ జ్యూస్ తీసుకుంటే అది గ్లైసెమిక్ ఇండెక్స్ని తగ్గించి అంటే షుగర్ లెవెల్ పెరగకుండా చూసుకుంటుందండి. మామూలుగా అయితే ఈచ్ గ్రామ్ కార్బోహైడ్రేట్ ఎన్ని క్యాలరీస్ ఇస్తుందంటే 4 క్యాలరీస్ ఇస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం చూసుకొని మన బాడీ వెయిట్కి ఎంత కావాలో అనేది చూసుకొని మనం కౌంట్ చేసుకొని యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.